అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఇదే ఆఖరి పోరాటం కాదు. ఎందుకంటే లంచ్ అవర్లో డిమాన్స్ట్రేషన్ చేస్తేనో, లేదు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు మెమరాండం ఇస్తేనో, ఇందిరా పార్క్ వచ్చి 1 గంట 2 గంటలు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తేనో మన సమస్య అన్ని పరిష్కారం అవుతాయన్న భ్రమలు మనకేం లేవు. కానీ మన సమస్యల పరిష్కారానికి సంఘాలుగా విడివిడిగా ఐక్యంగా ప్రాతినిధ్యాలు చేస్తూ పోరాటాలు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా మన తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని కలుపుకోవడం ద్వారా మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, ఒక్కొక్కడిగా పరిష్కారం అవుతాయి అనేది చరిత్ర చెప్పిన సత్యం. మీకు తెలుసు, గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ఇదే ధర్నా చౌక్ లో టీఎస్యూటీ ఆధ్వర్యంలో గురుకులాల సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ధర్నా చేశాం. ఆ ధర్నా తర్వాతనే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లకి అష్యూరెన్స్ లభించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఆర్ కంటే ముందే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు చేస్తామని అన్ని సెక్రటరీలు ఆమోదం తెలిపారు. ఆలస్యంగానైనా జూలైలో ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. అఫ్ కోర్స్ అందులో ఒక్కో సొసైటీలో కొన్ని సమస్యలు, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసుకున్నాం. కానీ ఇవాళ ప్రధానంగా 122 గురుకులాలు ఉంటే 6 లక్షల మంది పిల్లలు చదువుతా ఉన్నారు, 30,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికి సంబంధించినటువంటి సమస్యలు తీసుకొని ఈరోజు టీఎస్యూటీఎఫ్ గురుకుల సంఘాల జేఏసీ ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాయి. ఉన్నాయి ఇందులో ముఖ్యమైన సమస్యలు ఏంటి సార్? వినండి సార్, కొద్దిసేపు. ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి మన దగ్గర. ఈరోజు ఇందాక ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు చెప్పారు, ఉపాధ్యాయ సంఘాలుగా మొదటి ప్రాధాన్యత విద్యార్థులకు ఇచ్చారు, సంక్షేమానికి ఇచ్చారు. వాస్తవం. విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని అడిగాం. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు లేవు. శాశ్వతమైనటువంటి భవనాలు నిర్మించి డార్మెటరీలు, వాళ్ళ కార్డ్స్, బెడ్షీట్స్, పెట్టెలు ఇవన్నీ ఉండాలని చెప్పా. 3వ డిమాండ్ టైం టేబుల్. టైం టేబుల్ ఇవాళ టీచర్ రావడానికి 1 గంట 1 అరగంట తేడా ఉంది. టీచర్కి ఇబ్బంది అయిందని కాదు, పిల్లల వైపు నుంచి ఆలోచించండి. ఈ విషయాన్ని ఆగస్టు 26వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. చైల్డ్ సైకాలజిస్ట్ పిలిచాం, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ పిలిచాం, ఉపాధ్యాయ విద్యా సంఘం నాయకులు వచ్చారు, అందరూ మాట్లాడారు. ఈ టైం టేబుల్ పాఠశాల టైం టేబుల్ కాదు, జైలు టైం టేబుల్ లాగా ఉంది అని. వాస్తవమే సార్, మేము చెప్పాం, వాస్తవమే. ఇది ఒక జైలర్ తయారు చేసిన టైం టేబుల్ అని చెప్పాం. మీకు అందరూ తెలిసే కూడా ఆ జైలర్. సో ఆ పరిస్థితి నుంచి ఇవాళ టైం టేబుల్ కూడా టీచర్ కోసం కాదు, పిల్లలకే ఇబ్బందిగా ఉంది. ఆ టైం టేబుల్ మార్చాలని కూడా అడుగుతా ఉన్నాం పిల్లల తరఫున. ఇక మనకు సంబంధించినటువంటి డిమాండ్ చూసుకుంటే, నెల మొదటి తేదీన జీతం ఇవ్వాలని డిమాండ్ దగ్గర నుంచి నైట్ డ్యూటీలు, కేర్ టేకర్ డ్యూటీలు, డిప్యూటీ వార్డెన్ డ్యూటీలు, ఇవన్నీ మా బోధేతర పనులు. ఇవి మాకు వద్దు. మేము చదివే చెప్పాలన్నా, ఉప్పు పప్పు లెక్కలో చూడాలన్నా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు. ఇవి ఉన్నాయి. ఇవాళ క్యాడర్ వారి సమస్యలు ఉన్నాయి. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్ టీచర్స్ కి ప్రమోషన్ ఛానల్ లేదు, లైబ్రేరియన్స్ కి ప్రమోషన్ ఛానల్ లేదు, తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కి, ప్రిన్సిపాల్స్ కి గెజిటెడ్ హోదా లేదు. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా మనకు వస్తే హిందీ పోస్టుల్లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, సెకండ్ పోస్ట్ లేదు. లేకపోతే ఇంకా ఇతరత్ర పీడీకి సంబంధించి కానీ, ఇంకా కొన్ని సొసైటీల్లో, ఒక సొసైటీలో సైన్స్ ఉంటే ఒక సొసైటీలో సోషల్ కి తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మనం ఏమంటున్నాం, అన్ని సొసైటీల్లో ఈక్వల్ స్టాక్ ప్యాటర్న్ ఉండాలని చెప్తా ఉన్నాం. వర్క్ లోడ్ తగ్గట్టుగా పోస్టులు ఉండాలని చెప్తున్నాం. ఇట్లా అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. సమస్యలన్నీ మన వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే గ్రూప్ ఇన్సూరెన్స్, తర్వాత జిఎస్, మన టీఎఫ్జిఎల్ మొత్తం మీద అడుగుతున్నాం. ఇవన్నీ న్యాయమైన డిమాండ్స్. హెల్త్ కార్డ్స్ చాలా ముఖ్యమైన డిమాండ్, మెడికల్ ఎమర్జెంట్ అండ్ హెల్త్ కార్డ్స్. ఈ సమస్యలన్నీ ఉన్నాయి.
సమస్యలన్నిటి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన కరపత్రలో 30 సమస్యలే కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ అన్ని సమస్యల్ని ఒకరిమే ప్రస్తావించడం కంటే అందరూ చెప్పారు, ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పారు. ఇది కాకుండా పార్ట్ టైము, గెస్ట్, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. మినిమం బేసిక్ పే కావాలా, జాబ్ సెక్యూరిటీ కావాలా, 12 నెలల జీతం కావాలా, ఇంతకంటే మేము ఎక్కువ అడగట్లేదు అనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఇవాళ రెగ్యులర్ టీచర్తో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ లేబర్ ఎక్కడ ఉంది అంటే గురుకులాల్లో ఉందని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. ఇవాళ శ్రమ దోపిడీ ఎక్కడ ఉందంటే గురుకులాల్లో ఉంది. దాన్నంతా కూడా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా జరుగుతుంది ఈ మార్పు, ఎట్లా వస్తుంది మార్పు? 2018కి ముందు, 2018 తర్వాత చూసుకుంటే 2018కి ముందు టీచర్ల సంఖ్య తక్కువ, స్కూల్ సంఖ్య తక్కువ, ఉన్న సంఘాలు ఎక్కువ. ఆ సంఘాలు కూడా ప్రవీణ్ కుమార్ గారు పుణ్యమా అని స్లీపింగ్ రోల్లో ఉన్న పరిస్థితి నుంచి ఆ తర్వాత కాలంలో కొత్త టీచర్లు వచ్చాక ఉత్సాహం పొందారు. మరి టీఎస్యూటెఫ్ కూడా ఎంటర్ అయిన తర్వాత ఇవాళ భయము, భక్తు, అభద్రతా భావం మొత్తానికి సంఘాలన్నీ కూడా ఇవాళ కదలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వస్తే సంఘాలు ఎన్నైనా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి ఉపాధ్యాయుల కోసం కొట్లాడితే ఆహ్వానిస్తాం. ఇవాళ ఏ ఒక్క సంఘం నేనే మనగాడిని, అన్ని సమస్యలు నా ద్వారానే పరిష్కారం అవుతాయని ఆ భ్రమవర్గంగా ఉంటే చాలా అమాయకులుగా భావించాల్సి వస్తుంది. ఒక పక్క 6 ఏళ్ల కాలంలో మెస్ ఛార్జీలు పెంచలేదు, టైం టేబుల్ యాక్ట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం GO3 ప్రకారం 9 to 4:30 కావాలని అంటే పోరాటం చేసి సాధించుకున్న సోషల్ వెల్ఫేర్, ట్రావెల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ లో బీసీ అండ్ జనరల్ రిలేషన్షిప్ మార్చమంటే అందరికీ కామన్ చేస్తామని వాళ్ళు 8 to 4:30 టైం టేబుల్ ఇస్తే ఈ టైం టేబుల్ మీద ఉపాధ్యాయులు, విద్యార్థులకు నష్టం కలిగిస్తా ఉంటే కదలికి వస్తే మేము పోయి సిఎస్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం, త్వరలోనే మన టైం టేబుల్ మారిపోతాను ఒక ఆయన చెప్తాడు, ఇంకో ఆయన ఇంట్లో కూర్చోండు పోరాటం చేయండి అని చెప్పి ఇంకోటి చెప్తారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి భ్రమల్లో ఉంచాలని ఎంతకాలం అనుకుంటారు? అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయడం మాత్రం ఎప్పటికీ సాధ్యం కాదు. ఇవాళ మరి టీఎస్యూటీఎఫ్ కానీ మొట్టమొదటిగా ఈ పోరాటానికి గురుకుల జేఏసీ నుంచి ఐక్యంగా మనం పనిచేస్తామని ప్రతిపాదన వచ్చినప్పుడు ఐక్యత అంటే ఒక పార్టీ ఐక్యత కాదు, అందరూ గురుకుల 5 గురుకులాల సొసైటీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడదాం, అందరినీ అప్రోచ్ అవుదామని చెప్పి టైం తీసుకొని అన్ని సంఘాలతో మాట్లాడాం. అందరి జెన్యూన్ డిమాండ్స్ అందరం కలిసి పోరాడదాం, ఒకే తాటి మీదకి వద్దామని చెప్పంటే వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకున్నాయి.